వర్ధిల్లాలి 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 భారత్ మాతా కీ భారత్ మాతా కీ 2014లో వైఎస్ఆర్ పార్టీకి ఎవరు కూడా ఆదరణ చూపించకపోతే నా వంతు నేను చేసుకుంటూ నా 7 నియోజకవర్గాలకి అగ్రకులాలు కూడా కలిపి వనరులన్నీ కూడా నేను ఏర్పాటు చేశానని సగర్వంగా నేను తెలియజేశాను. నేను వైఎస్ఆర్ పార్టీని బలోపేతం చేయడంలో నేను కూడా కీలక పాత్ర వహించాను. 14 ముందు వహించాను. ఆ తర్వాత కూడా అలా పార్టీ క్రమశిక్షణ తప్పకోకుండా ఎంతో జాగ్రత్తతో చేసుకుంటూ ఆ ప్రత్యేక హోదా ఒక్క మాట మీదే మేము నా 5 సంవత్సరాలు కూడా ప్రజల్లోకి వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడు ఒక ఎంపీగా నేను ఎంత కీలకమైన పాత్ర వహించానో మరలా ప్రజలకు తెలియచేయాలి. నేను ఒక పసిబిడ్డలాగా నా రాష్ట్రం కొరకు, నా పార్టీ కొరకు, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కొరకు ఎన్ని స్లోగన్స్ పార్లమెంట్ లోపల బయట ప్లాకార్డులు పెట్టుకుని చేయకూడని చేయడం, స్పీకర్ లోపలికి వెళ్ళడం, ఒక్క వరప్రసాదరావు అందరికంటే కూడా ఎక్కువ చేసిందన్నది రాష్ట్రం అంతా కూడా తెలిసిన విషయమే. అది అప్పుడు ఏం లేదు. నా పార్టీ, నా వైఎస్ఆర్ పార్టీ, నా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నదే ఆలోచనతో వచ్చాం. దీక్ష చేయమన్నారు, చేశాం. రాజీనామా చేయమన్నారు, మొట్టమొదటి వరప్రసాదరావు చేశాడు. అది కూడా చాలా చాలా కీలకమైన మాట. జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక వర్గం చెందిన వారు అందరూ వైఎస్ఆర్ పార్టీ. అక్కడ సిలికా స్వర్ణముఖిలో తీసుకెళ్తున్నానా 3 మీటర్లు వెళ్ళవలసిన 30 మీటర్లు నువ్వు వెళ్ళిపోతే అది అలా చెయ్యొద్దు అని చెప్తే ఆయన మీటింగ్ నుంచి పంపించేమని చెప్పి ఒక పెద్ద మనిషి అడుగుతారు. నువ్వు రాజకీయం కనుక తెలుసుంటే ప్రజలకి అన్యాయం చేస్తున్నావు, అక్కడ నాయకుడిని చులకన చేస్తున్నావు. అదేమి రాజకీయమయ్యా? నేను నా విషయం కూడా తెలియజేస్తా. బల్లువోల్లో నా దగ్గర ప్రజలు వచ్చారు, సరే మాకు ఇష్టం లేకోకుండా చేసేసుకుంటున్నారని, చిలిక తీసేస్తున్నారంటే నేను వెళ్ళి ఆఫ్ చేయించా. ఆ మహానుభావుడు అడుగుతారు, ఏ మహానుభావుడు ఎలా చెప్పాలి నాకు అర్థం కావట్లా. రాజ్యసభ మెంబర్గా ఉన్న వ్యక్తి, రీజనల్ కోఆర్డినేటర్, ఎందుకు వెళ్ళావని అడిగితే అది ఎంత పాపం. ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రజలకు అన్యాయం జరుగుతుంటే ఆ సిలిక ఇష్టం వచ్చినట్టు ఎత్తేస్తుంటే వరప్రసాదరావు అక్కడికి వెళ్ళి ఆఫ్ చేస్తే ఎందుకు వెళ్ళావని అడిగారంటే అంతకంటే పాపం మీకు ఉంటుందయ్యా. ప్రజాప్రతినిధులు అంటే ఓట్లు వాళ్ళ దగ్గర వేయించుకుని వాళ్ళ స్థలాలన్నీ కూడా శ్మశాన వాటికలుగా చేస్తున్నావే. ఈ రోజు కేవలం నీ కొరకు మళ్ళా ఎలక్షన్ లో పెట్టడానికి, అవినీతి చేయడానికి అని అంత డబ్బులు చేస్తున్నావే. ఆ ఒక్కటే నువ్వు ఆలోచిస్తున్నావే. అది శ్మశాన వాటిక అయిపోతుంది. ఆ తర్వాత ఆ ప్రజలు, చిల్లగూరులో ఉన్న గ్రామ ప్రజలు ఎక్కడికి వెళ్తారు? వరప్రసాదరావు నీతితో కూడిన రాజకీయం, ధైర్యంతో కూడిన రాజకీయం, సమర్థవంతతో చేసే రాజకీయం. బలహీన వర్గాల కొరకు నేను వచ్చాను, వాళ్ళతో నిలబడ్డాను. మరలా నాకు మోడీజీ గారు నాకు అవకాశం ఇచ్చారు. రెండోసారి కూడా కలవలా వాళ్ళ దగ్గరికి. ఎంతో మంది చెప్పారు మీరు కాముగా ఉంటిస్తారు. ఏమి ఎందుకు కాముగా ఉండాలా? వెళ్ళి మళ్ళా ఒక బానిసగా తయారవ్వాలా? అప్పుడు ఈ 10 సంవత్సరాల బానిస చాలేదా? ఈ 10 సంవత్సరాలు నాకు బానిసత్వం చాలేదా? వెళ్ళలేదు. ఆ రోజు నాకు అవకాశం అది ఎవరో చేతితో తీసి ఇచ్చేశారు, వారికి ఇచ్చేసేయండి. ఒక సమర్థవంతుడైన అనుభవంతుడు కావాలా ఒక ఎంపీ. నీ ఇష్టం వచ్చిన వాళ్ళని పెట్టుకోవడానికి అది న్యాయం కాదది. ఒక పార్టీ అన్న తర్వాత అనుభవంతులు ఉంటారు, జ్ఞానవంతులు ఉంటారు, అన్ని విషయాలు తెలిసిన వాళ్ళు ఉంటారు. ముఖ్యమంత్రి అదే సామాజిక వర్గం అయ్యండి, అక్కడ ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు రాజకీయం చూసి ఐఏఎస్ చూసిన వాళ్ళు అదే సామాజిక వర్గం అయ్యండి, సలహాదారుడు అదే సామాజిక వర్గం అయ్యండి, రీజనల్ కోఆర్డినేటర్ అదే సామాజిక వర్గం అయ్యండి, ఆ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అదే సామాజిక వర్గం. మిగిలిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? వైఎస్ఆర్ పార్టీ ఎలా ఉందో చెప్తున్నా. గెలవచ్చు, గెలవకపోవచ్చు, అది ప్రక్కన పెట్టండి. ఒక నీతి నిజాయితీ అంటూ ఉండాలా? నువ్వు వేసుకుంటే సలహాదారులను ప్రతి ఒక్క కులం నుంచి వేసుకుని ఆయనకి ఎలా ప్రాధాన్యత ఇస్తున్నావు అదే ప్రాధాన్యత ఇచ్చినప్పుడే ఒక ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హత. మాలాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలా? ఎవరి దగ్గరికి వెళ్ళాలా? ఒక బీసీ సోదరుడు ఎక్కడికి వెళ్ళాలా? ఒక ఎస్సీ సోదరుడు ఎక్కడికి వెళ్ళాలా? 5 కూడా ఒకే సామాజిక వర్గం చెందిన, ముఖ్యమంత్రి సామాజిక వర్గం చెందిన వాళ్ళైతే మేము ఎక్కడికి వెళ్ళాలా?
ఏ విధంగా ఉక్కిరిక్కిరి అయిపోయామో తెలుసా? కానీ పార్టీ క్రమశిక్షణ కొరకు ఏ రోజు నోరెత్తలా తెలుసా? ఉక్కిరిక్కిరి అయిపోతున్నారు. చాలా మందికి వేరే ఆలోచన లేక ఉంటున్నారే తప్ప నాకు తెలుసు. నాకు ఇప్పటికన్నా స్వతంత్రం వచ్చింది మోడీజీ గారు అవకాశం. ఈ రోజులు ఎన్ని మార్పులు వస్తున్నాయంటే బడుగు బలహీన వర్గాలు ఇంకా బానిసలుగా ఉండడానికి ఎక్కడ సిద్ధపడట్లా. ఏ గ్రామంలో చూసినా కూడా పేరుకేమో ఎస్సీ ఇచ్చారు, పెత్తనం అంతా ఒక చోట ఉంటే అప్పుడు ఎందుకు ప్రజాస్వామ్యం రాశారు రాజ్యాంగంలో? ఈ సమాజంలో ఉన్న ఆ సామాజిక అసమానతలు తొలగించాలనే కదా పెట్టారు. అది మీరు అది అమలు చెయ్యాలి. ఈ సమాజంలో ఉన్న సామాజిక అసమానత్వాలు కూడా తొలగించాలా? బడుగు బలహీన వర్గాలకు కూడా ఆత్మాభిమానం కావాలా, గౌరవం కావాలా? ఏదో సంక్షేమ పథకాలు 4 ఇచ్చేసేసి నువ్వు ఒక మూల కూర్చోమంటాకి చదువుకున్న పిల్లలు వచ్చేసారు. బీసీ ఎస్సీ వర్గాల్లో, ఎస్టీ వర్గాల్లో వచ్చేసారు. వారు ఇదే కోరుతున్నారు. మా తండ్రి బానిసగా ఉన్నాడు, నేను బానిసగా ఉండడానికి నాకు ఇష్టం లేదు. కానీ రాజకీయాలు కూడా దూరం ఉండలేము కనుక నేను వచ్చాను. నాకు అవకాశం ఇచ్చారు. మోడీజీ గారికి, బీజేపీ వారికి నా తరఫున, నా కుటుంబం తరఫున వందనాలు తెలియజేస్తూ ఎందుకోసం వచ్చానో కూడా వివరంగా చెప్పాను. నేను ఆ రోజు నేను ఏ విధంగా విశ్వాసం ఉన్నానో, విశ్వాసం ఉన్నప్పుడు నా విశ్వాసానికి విలువ ఇవ్వలేదో, ప్రజల్లో ఉండాలని కోరుకున్నప్పుడు నాకు అవకాశం ఇవ్వలేదు. ఆ నియంత్రణకు దూరం అయిపోయాను. నాకు బానిసత్వం వద్దు, నేను కూడా స్వతంత్రం బ్రతకాలని చెప్పి రాజకీయం చేయాలనుకుంటున్నా. గత 75 సంవత్సరాలు లేని విధంగా అభివృద్ధి జరుగుతుంది. మనం నిష్పక్షపాతంగా చూద్దాం. ఈ రోజు నేను బీజేపీకి వచ్చానని చెప్పట్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.